నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యోగా ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలి. తిరుపతిలో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. విపత్కర పరిస్థితుల్లో రక్తం ఎంతో అవసరం. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యులు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికే ప్రత్యేక దృష్టి సారిస్తాం. సైదాపురం మండల రెవెన్యూ తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం సుభద్ర. ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు వైభవంగా నిర్వహించిన వసంతోత్సవం చక్ర స్నానం. యోగా ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. తిరుపతిలో జరిగిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తిరుపతిలోని ఇందిరా మైదానంలోని ఇండోర్ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా మన దినచర్యలో భాగం కావాలని, జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, తిరుపతి పట్టణంలో ఈ వారంలోనే సెలబ్రిటీస్ తో కలిసి సుమారు 5,000 మందితో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. మే 21 నుంచి జూన్ 21 తారీఖు వరకు యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా జూన్ 21 తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం ఇచ్చే ఉన్నారు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కోసం. దీంట్లో భాగంగానే లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మాస్టర్ ట్రైనర్స్ని అదేవిధంగా ప్రతి విలేజ్ వార్డులో ఉన్నటువంటి అందరినీ కూడా మనము సిటిజన్స్ని రిజిస్టర్ చేసి వాళ్ళని సుమారుగా జిల్లాలో 6,000 వెన్యూస్ని గుర్తించి అక్కడ మనము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 14న పెద్ద ఎత్తున 21 తారీఖుకి ఒక రిహార్సల్ కార్యక్రమం కింద 21 తారీఖున మనం ఎట్లయితే చేయబోతున్నామో అదేవిధంగా ఈరోజు ఆల్ వెన్యూస్ జిల్లాలో 6,200 వెన్యూస్లో, అదేవిధంగా అన్ని మండల హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మనం ఈ యోగా కార్యక్రమాలని, కామన్ యోగా ప్రోటోకాల్ని కూడా ఆచరించడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున గవర్నమెంట్ సంస్థలన్నీ కూడా, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఇవాళ అన్ని స్కూల్స్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పటికే మన జిల్లాలో సుమారుగా 9 లక్షలకు పైచులకు సిటిజన్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా దశల వారీగా కూడా ట్రైన్ చేయడం జరిగింది. ఈ యోగా అనేది మన జీవితంలో ఒక దినచర్యలో భాగంగా అవ్వాలనే ఉద్దేశంతో 21 తారీఖు తర్వాత కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా యోగాని వాళ్ళ దినచర్యలో భాగంగా ప్రతిరోజు చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది. ఇప్పటికే మన జిల్లాలో ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శుభం బస్సల్, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నుండి వైద్యులు మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నుండి ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా వైద్యులు మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో రక్తం ఎంతో అవసరమని, రక్తదానం చేయడం వల్ల ఇంకొకరి ప్రాణం నిలపవచ్చని అన్నారు. రోజును పురస్కరించుకొని ఈ రోజు బ్లడ్ డోనర్స్ డే జరపడం జరుగుతుంది. ఈ బ్లడ్ డోనర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ప్రాణదాతలైన ఈ బ్లడ్ డోనర్స్ ప్రాణదాతలైన రక్తం డొనేట్ చేసే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ, అంటే వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయడానికే ఇది ఏర్పాటు చేయడం ఉంది. ఈ డే బ్లడ్ డోనర్స్ డే అనేది అంటే వాళ్ళు నిజంగా రియల్ హీరోస్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రక్తం వల్ల ఎవరో తెలియని వ్యక్తి కూడా కాపాడబడుతున్నారు. సో వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఇది ముఖ్యంగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడగలుగుతున్నారు. ఎవరికంటే సర్జరీ చేసిన వాళ్ళకి, ట్రామా కేసు ఎవరికైనా దెబ్బలు తగిలి బ్లడ్ లాస్ అయిన వాళ్ళకి, క్యాన్సర్ కేసు సందర్భంగా మనం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి క్లాక్ టవర్ సెంటర్ దాకా మనం అందరం ర్యాలీగా వెళ్తున్నాము. అందరినీ మోటివేట్ చేయడమే ఈరోజు మన పని. బ్లడ్ డొనేషన్ చేస్తే ఎందుకు, ఎవరికి ఉపయోగపడుతుంది అనేది దాని గురించి మాట్లాడుకోవాలని ఈరోజు ఈ బ్లడ్ గ్రూప్స్ని కనుక్కున్న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ బ్లడ్ డోనర్స్ డే పెట్టారు. కాబట్టి దీని గురించి అవగాహన పెంచుకొని ప్రజలందరూ ఎవరికైనా కూడా అవసరమైనప్పుడు, అత్యవసరమైనప్పుడు బ్లడ్ డొనేట్ చేసేదానికి అందరూ ముందుండాలని కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మెయిన్గా బ్లడ్ గ్రూప్స్ 4 రకాలు అందరికీ తెలిసిందే. ఓ, ఏబి, ఏబి ఈ 4 రకాలు ఉన్నాయి. కాబట్టి ఎవరి గ్రూప్ ఏందనేది కూడా ముందర తెలిసి పెట్టుకొని ఉంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా మనకు బ్లడ్ గ్రూపులు చేస్తారు. కాబట్టి మీరు గ్రూపులు చేయించుకొని ఇవ్వగలిసిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా ఇక్కడ నమోదు చేయించుకుంటే బ్లడ్ క్యాంప్ సమయమే కాకుండా ఒక్కొక్కసారి ఎమర్జెన్సీగా మనకు ఫ్రెష్ బ్లడ్ కూడా అవసరం అవుతుంది. మీ ఫోన్ నంబర్లు ఇచ్చినందువల్ల మీకు ఫోన్లు చేస్తే తక్షణమే దానికి స్పందించి వచ్చే రకంగా అందరూ ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. యువత ముఖ్యంగా బ్లడ్ డొనేట్ చేస్తే వాళ్ళకి కూడా చాలా మంచిది. బ్లడ్ డొనేట్ చేసినందువల్ల మనకేమి నష్టమేమి ఉండదు, ఇంకా కూడా లాభమే ఉంటుంది. కానీ కార్యక్రమము ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అంటే ఇవి ల్యాండ్ స్టైనర్ అనే ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ బ్లడ్ గ్రూప్స్ కనుక్కున్నారు. ఆయన పేరు మీదుగా ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డేగా గుర్తించి ఈ కార్యక్రమం అందరికీ అవేర్నెస్ తీసుకురావడానికి మేము కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. సో బ్లడ్ ఇవ్వడం అనేది చాలా అత్యవసరంగా ఉండే ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది. యుద్ధాల్లో వారియర్స్ని, మన దేశ రక్షకులను ఎంతోమందిని బ్లడ్డే కాపాడింది. తర్వాత ఈ యాక్సిడెంట్స్, తర్వాత ఎమర్జెన్సీ సర్జరీస్, బ్లడ్ లాస్ ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఈ బ్లడ్ డొనేషన్ వల్ల వాళ్ళ ప్రాణాలను మనం కాపాడినట్టు వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, డాక్టర్ రాజా, మయూరి శ్యామ్ యాదవ్ మరియు వైద్య సిబ్బంది, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండల కేంద్రంలో 50 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అదనపు భవనాన్ని సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ, టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, పార్టీ నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సంచి కృష్ణయ్య, మురళీ కృష్ణారెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడారు. నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే గారు కాళహస్తి సెంటర్ బ్రహ్మాండంగా ఎక్కువగా ఏ మెడిసిన్స్ అయితే అవసరం ఉంటుందో అవన్నీ అవైలబుల్గా పెట్టి ఇక్కడ ఒక ఫార్మసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఇప్పటివరకు నాయకులు అందరూ కూడా చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యకు కానీ వైద్యం కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టే మా ప్రతి నియోజకవర్గంలో కూడా 100 బెడెడ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయమని కూడా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మన నియోజకవర్గంలో
నాయుడుపేట సూలూరుపేట రెండు కూడా మనం 100 బెడెడ్ అలాగే అన్ని వసతులు ఉండేలా కూడా మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం డెవలప్ చేసి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో దొరికిన అన్ని అవసరాలన్నీ కూడా మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో దొరికేలాగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే మనం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనం కూడా చూసాం. ప్రతి నెల 3వ శనివారం మనకు స్వచ్ఛ భారత్ అని మొత్తం క్లీనింగ్ మనకు పరిసరాలన్నీ కూడా హైజీన్గా ఉంచుకోవడానికి, పరిసరాలు నీట్గా ఉంటే మనకు వ్యాధులు సంభవించకుండా ఉంటాయని మనకు స్వచ్ఛ భారత్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే రీసెంట్గా మనకు యోగాంధ్ర అని కూడా మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యోగా మనకు మన హెల్త్ కోసం ఒక 1 అవర్ స్పెండ్ చేసి మనం ప్రతిరోజు యోగాని అలవాటు చేసుకుంటే యోగా వల్ల మనకు స్ట్రెస్ తగ్గుతుంది, హెల్త్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. చేసుకుంటున్నాము వేలకూరులో, అదేవిధంగా దీని సత్రంలో ఉన్న అదనపు భవనాలు మంజూరు రావడం చాలా సంతోషమైన విషయం. మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో గ్రామీణ వైద్య వ్యవస్థని బాగా పెంపొందించాలి. గ్రామంలో పరిశుభ్రతని క్లీన్ అనే విషయాన్ని బాగా తీసుకెళ్ళాలి. గ్రామాలన్నీ పరిశుభ్రతగా ఉండాలనే ధ్యేయంతో ఆయన ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రంలో క్లీన్ మంత్రి అని, అదేవిధంగా చెట్లు నాటించడం, పరిసరాన్ని శుభ్రం చేయడం అనే కార్యక్రమాన్ని ఆయన ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటా ఉంటారు. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ద్వారా భారతదేశంలో అన్ని మున్సిపాలిటీలో కానీ సైదాపురం మండల రెవెన్యూ తహసీల్దార్ గా ఎం సుభద్ర శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయగిరి తహసీల్దార్ గా పనిచేసిన ఆమె బదిలీల్లో భాగంగా సైదాపురంకి వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ మండల నాయకులు మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం నాయుడు, సురేంద్ర, శ్రీనివాసుల నాయుడు, రాఘవరెడ్డి పూల బొకేలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయరెడ్డి, రమణ నాయుడు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం ఇస్తున్న విధంగా గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు శ్రీ 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 వెంకయ్య స్వామి పీఠం గాలిపాలెం మేడనూరు సురేష్ రెడ్డి, శ్రీమతి శాంతి సహాయ సహకారాలతో వృద్ధులకు భోజనం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా భోజనం ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, ప్రగతి కుటుంబ సభ్యులు పిల్లల శ్రీనివాసులు, పీడి కరిముల్లా, గ్రనెట్ ప్రభాకర్, కేఆర్ఎం, పోతిరెడ్డి పెంచలయ్య, తూపిలి యశ్వంత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. సాయిరాం వృద్ధాశ్రమం నందు ప్రతి నెలలో 2వ శనివారం క్రమం తప్పకుండా వృద్ధులకి మంచి భోజనం, రుచికరమైన భోజనాలు అందించడం వాళ్ళు క్రమం తప్పకుండా చేస్తున్నారు. వాళ్ళకి ఆ భగవంతుడు ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తర్వాత ఈ ట్రస్ట్కి సంబంధించిన కళ్యాణ మేడం కూడా చాలా చక్కగా చూసుకుంటున్నారు వీళ్ళని, పెద్దల్ని. ఇంకా ఎన్నో కార్యక్రమాలు మా ప్రగతి తరఫున చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన సురేష్ రెడ్డి గారు, మా మిత్రుడు సురేష్ రెడ్డి గారు
ప్రతి శనివారం రెండవ శనివారం ఈ వృద్ధులకి మరియు పెద్దవారికి అందరికీ కూడా ఈరోజు రుచికరమైన రకరకాల భోజనాలు పెడుతుంటారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సురేష్ రెడ్డి గారు తను చాలా మంచి మనసు కాదు. ఎందుకంటే ఆ చిన్న వయసులోనే ఇటువంటి మంచి ఆలోచన వచ్చి అంటే సేవాగుణం కలిగినందుకు అతనికి దేవుడు ఖచ్చితంగా మంచి చేస్తాను కోరుకుంటూ, అలాగే మన వృద్ధులు బ్రహ్మ స్వరూపం అంటారు. అదేవిధంగా అన్ని దానాల్లో కన్నా అన్నదానం అనేది చాలా గొప్ప దానము. మరి ఎంత కాలమైనా కానీ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇట్లాగే కొనసాగిస్తామని చెప్పేసి మాకు చెప్పున్నారు మేడం సురేష్ రెడ్డి గారు. మరి ఈ రోజుల్లో మరి మానవ సంబంధాలు అన్నవి ఒకరికొకరు అన్నకి తమ్ముడు ఉంటుంది, లేదా తమ్ముడికి చెల్లెలు, ఆ విధంగా మానవ సంబంధాలు అన్నవి ఎక్కడికక్కడ తెగిపోతున్న ఈ సందర్భంలో మరి ఒక చక్కని సాయిరామ్ వృద్ధాశ్రమం అనేటటువంటి ఈ యొక్క వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు మరి చక్కగా మా ప్రగతి సేవా సంస్థ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ కార్యక్రమంలో మా సంస్థ అధ్యక్షులు శ్రీ కడివేటి చంద్రశేఖర్ గారు, అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో 2వ శనివారం తప్పకుండా మా సురేష్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ శాంతి గారుల సంపూర్ణ సహకారంతో ప్రతి నెల ఇక్కడ మంచి రుచికరమైన భోజనాల్ని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేయటం చాలా సంతోషమైన విషయం. మా సురేష్ రెడ్డికి శాంతి గారు ప్రతి నెల మాకు గుర్తున్న లేకపోయినా కూడా సురేష్ గారి నుంచి గురువారం కానీ శుక్రవారం కానీ ఫోన్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆయనకు అంత శ్రద్ధ ఉంది. 2వ శనివారం స్వతహాగా ఆయన వెంకయ్య స్వామి భక్తుడు కాబట్టి ఆయనకి ఒక భోజనం 2వ శనివారం పెట్టాలన్న మంచి సంకల్పంతో ఉన్నారు. ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా. తిరుపతి జిల్లా గూడూరు రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం వసంతోత్సవం చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వాచస్పతి భార్గవ శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చారుల మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రేయం ఆరోగ్యం వాళ్ళందరూ చేసేవాళ్ళు. ఓం
నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల అనంతరం 5వ వారం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు శ్రీవారి కళ్యాణ మండపంలోని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో వేద పండితుల మధ్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు మండలం చెర్లపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దేవస్థానంలో శనివారం సందర్భంగా స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించడం జరిగింది. తదుపరి స్వామివారికి విశేష పూజా కార్యక్రమాల అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా గందర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. ఆది నారాయణ ఓం నారాయణ శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగా ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలి. తిరుపతిలో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. విపత్కర పరిస్థితుల్లో రక్తం ఎంతో అవసరం. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యులు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికే ప్రత్యేక దృష్టి సారిస్తాం. సైదాపురం మండల రెవెన్యూ తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం సుభద్ర. ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు వైభవంగా నిర్వహించిన వసంతోత్సవం, చక్ర స్నానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.